ఇక హెచ్సి భూములు విడిపించడంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎంపీ రఘునందనరావు. ఎన్నో ఏళ్ల నుంచి కేసు కోర్టులో ఉందని అన్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చాక కోర్టు తీర్పు వస్తే వీళ్ళు తెచ్చామని చెప్పుకోవడం హాస్యాస్పదమని అన్నారు. మీనాక్షి నటరాజన్కు ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆమె ఎందుకు సెక్రటేరియట్లోకి వెళ్లి సమీక్షలు చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఫేక్ వీడియోలను పోలీసులే తేల్చాలంటున్న మెదక్ ఎంపీ రఘునందనరావుతో మా ప్రతినిధి బయట ఫేస్ టు ఫేస్. హెచ్సియు భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీల పాత్ర ఉందని చెప్పేసి కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందనరావు. సార్, హెచ్సియు భూముల అంశంలో బీజేపీ ఎంపీల హస్తం ఉందని చెప్పేసి కేటీఆర్ ప్రధానంగా ఆరోపిస్తుంది. దీనిపై మీ కామెంటింగ్? 100% అవాస్తవమైనటువంటి మాటలు, అబద్ధపు మాటలు, తప్పుడు మాటలు, మీడియా అటెన్షన్ ని గ్రాప్ చేయడానికి చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ తప్ప ఇందులో ఏం లేదు. అంటే హెచ్సియు భూముల విషయంలో అది ప్రభుత్వానికి చెందిందే, హెచ్సియుకి సంబంధించింది కాదు అని చెప్పేసి పదే పదే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా కొందరు చేతుల్లో అది కబ్జా అయింది, ఏనాడు కూడా దాన్ని విడిపించే ప్రయత్నం చేయలేదు. ఇన్నేళ్ల నుంచి నేను విడిపిస్తే ఇప్పుడు అందరూ ముందు వచ్చి కావాలని చెప్పేసి కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు కేసుకి, రేవంత్ రెడ్డి గారికి బిల్లీరావు భూముల కేసుకి ఏం సంబంధం లేదు. ఈయన ముఖ్యమంత్రి అయినాక అనుకోకుండా జడ్జిమెంట్ వచ్చింది. ఎవరికో ఏ మందల గడితేంది, మా మందలు ఇంత చాలని ఈయన ముఖ్యమంత్రి అయినాక జడ్జిమెంట్ వస్తే నేనే కొట్లాడినా మరి రేవంత్ రెడ్డి కొట్లాడినా అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? 2004లో ప్రభుత్వం ఇచ్చింది, 2006లో అప్పుడు ప్రభుత్వం రద్దు చేసింది. 2006లో జరిగిన రద్దుకు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు. అప్పుడు ఈయన లేడు, ఆయన లేడు, ఇద్దరు లేరు, టీఆర్ఎస్ లేదు, వాళ్ళు లేరు. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రద్దు అయితే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పుడు పొందినటువంటి ఐఎంజీ సంస్థ అప్పీల్ ఫైల్ చేసుకుంది. దానికి మరి రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడ్డారు. మేము కోర్టులకు పోయి కొట్లాడినాం. 2008లో రేవంత్ రెడ్డి ఆడున్నారు రాబాయ్. ఇదేం పంచాయతీ, ఇదేం లెక్క? ఈ భూముల విషయంలో ఒక భూ బదలాయింపు జరిగింది. హెచ్సియు భూములు ఈ ప్రభుత్వం తీసుకుంటే కొంత ప్రభుత్వం భూమికి సంబంధించి హెచ్సియుకి బదలాయింపు జరిగింది. ప్రస్తుతం ఉన్నది మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. సో అందుకనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డాక్యుమెంట్స్ తీసుకొని కేటీఆర్ గారు వచ్చిన మరుక్షణం మేము వస్తాం ప్రజల ముందుకి. ఎప్పుడు ఏమేమి జరిగింది, కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది, అంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, పూర్తి వివరాలని ప్రజాక్షేత్రంలో ఉంచడం కోసం ఇప్పటిదాకా సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహన కోసమే అధికారులతో కూర్చొని సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. రేపు మాపో ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తాం, పూర్తి ఆధారాన్ని ప్రజల ముందు ఉంచుతాం. అంటే గతంలో ఆ భూములకు సంబంధించి కూడా చాలా అంటే ఐటీ కంపెనీలు కావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించి ఎంతో ఆక్యుపై చేసిన సందర్భం ఉంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విమర్శలు రాలేదు, ఇంత పెద్ద ఎత్తున కావాలని చెప్పేసి దాడి జరగలేదు. ఎందుకు ఇప్పుడు ఇలా జరుగుతుంది, కావాలని కుట్ర చేస్తున్నారు అంటే? సో భూమి 100 ఎకరాలలో కబ్జా అయింది అనేది తప్పు, సాఫ్ట్వేర్ కంపెనీలు కబ్జా చేసిన అనేది ఇంకొక తప్పు. భూమి పోతే 5-10 ఎకరాలు ఏమైనా చుట్టుపక్కల ఉన్న స్లమ్స్ ఎవరైనా కబ్జా చేసుకొని చిన్న గుడిసెన ఇల్లు కట్టుకుని ఉంటారు, కానీ ఆడ 100 ఎకరాలు ఎవరు కబ్జా చేసింది లేదు. భూములన్నీ ఉన్నాయి. 2185 ఎకరాలు ఆడ స్టిల్ ఉందని రఘునందనరావు చెప్తలేడు. 2012లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సిసిఎల్ఏకి రాసిన ఉత్తరం కరెక్ట్ క్లియర్ కనిపిస్తా ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి పక్షి జాతి కావచ్చు, ఇతర జంతు జాతి కావచ్చు, కావాలని చెప్పేసి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి AI ద్వారా మార్ఫింగ్ చేసి కావాలని సృష్టిస్తున్నారు. ఇది కావాలని సుప్రీంకోర్టు దాకా వెళ్లేదాకా వీళ్ళు క్రియేట్ చేశారు, కావాలని వాళ్ళపైన కేసులు నమోదు చేయడం కూడా సిద్ధమైంది కూడా. ఇప్పుడు దీని ఎట్లా చూస్తారు? అంటే కావాలని ఇది AI ద్వారా సృష్టించంటారా? సో అది తేల్చాల్సింది పోలీసు వాళ్ళు. నేనంతా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అనుకున్నంత పోలీసులకు తెలివితేటలు మాకు లేవు. పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిరని చూస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేయండి. తప్పుడు వీడియోలు ఎవరు చేసిరు, అక్కడ జింకలు నెమళ్ళు ఉన్నాయా లేవా, జూ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లెట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కమ్. రేపు సుప్రీంకోర్టు వేసిన కమిటీ రేపు ఎల్లుండో అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను తీసుకొని అక్కడికి వస్తుంది. వాస్తవాలు కోర్టు ముందుకు పోతాయి. విషయం సబ్జుడిస్ అయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మనం ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఈ AI ద్వారా సృష్టించారు అని చెప్పేసి చెప్పినటువంటి పేర్లలో కిషన్ రెడ్డి పేరు కూడా, అంటే వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు అని చెప్పేసి వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామంటారు. కిషన్ రెడ్డి పైన కూడా వాళ్ళు చర్య తీసుకుని దీన్ని ఎలా చూసుకుంటారు? వాళ్ళకి అంత దమ్ముందని నేను అనుకోవట్లేదు. 50 కోట్లు పోయినాయి ఈ ఫార్ములా కార్ రేసులో, ఇక దొరకబట్టినాం, రేపు అరెస్ట్ చేద్దాం అని ఒక ఆయన పక్క దేశంలో పోయి మాట్లాడొచ్చిండు. అలా మంత్రి, ఈయన తర్వాత మంత్రి అని చెప్పుకుంటే ఆయన పక్క దేశంలో పోయి దీపావళికి పటాకులు వెళ్తాయి అన్నాడు. కుక్కతోక పటాకులు కూడా వెళ్ళలేదు వాళ్ళతో. దీపావళి పోయింది, సంక్రాంతి కూడా అయిపోయింది, ఉగాది కూడా అయిపోయింది. ఇంకో 2 రోజులు పోతే ఇంకో పండుగ కూడా వస్తుంది. వీళ్ళతో అయ్యేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళతో ఏం చేత కాదనేది అర్థమవుతుంది. ఈ ప్రభుత్వంలో ఏం లేదనే, అది కూరలు తీసిన పని లాగా ఉందని కాబట్టే కదా ఢిల్లీకి వెళ్ళి వచ్చి సచివాలయంలో సమీక్షలు జరుగుతా ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఏముంది వీళ్ళకి అధికారం అని. కాంగ్రెస్ పార్టీ హెచ్సి భూముల వ్యవహారంలో ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలతో విద్యార్థులతో కూడా సమావేశాలు నిర్వహిస్తుంది. మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ వెళ్ళి సమీక్షలు చేస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అదే, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయితే పక్క వాళ్ళు వచ్చి సమీక్ష చేయాలి. ఈ ప్రభుత్వం పవర్ఫుల్ ప్రభుత్వం అయితే పక్కనున్న వాళ్ళు వచ్చి ఎందుకు సమీక్ష చేస్తారు? మీనాక్షి నటరాజన్ గారు సమీక్ష చేస్తే గాంధీ భవన్లో చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో చేసుకోవాలి. ప్రభుత్వం ఎట్లా నడవాలో చెప్పడానికి మీనాక్షి నటరాజన్ గారు ఎవరు? షీఈ్ నాట్ ద క్యాబినెట్ మినిస్టర్.
కేంద్ర ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకున్న మంత్రి గారు కాదు, వారు పార్టీ ప్రతినిధి. పార్టీ ప్రతినిధి వచ్చి పార్టీ నాయకులతో మాట్లాడుకోవాలి, కానీ మంత్రులతో మాట్లాడేటువంటి అధికారం వారికి లేదు. అందుకనే ఈ ప్రభుత్వం చేతగాక చేవలేక అట్లా దద్దమ్మలాగా పడింది కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు వచ్చి సమీక్షలు చేస్తున్నారు. హెచ్సి భూములకు సంబంధించి కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. ఇది అంత గతంలో ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఇష్యూ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్సిందని చెప్పేసి ఎంపీ రఘునందన్ చెప్పిన సందర్భం కనబడుతుంది. మీనాక్షి నటరాజన్ ఎవరు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తను జోక్యం చేసుకోవడానికి తనే ఎవరు, అంటే ప్రభుత్వం నడిపేటువంటి చేతగాకనే తను ఇన్వాల్వ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటేష్ తో భవిత, ఏ న్యూస్.